అన్న అందరికీ నమస్తే. నేను మీ సందీప్ అన్న. నేను ఇవాళ మీకు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అన్న, బంగారు తెలంగాణ అని చెప్పేటువంటి ఓ ఏతుల పోషెట్టి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిగ్గు తప్పినటువంటి పరిపాలన పాలిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? తెలంగాణ రాష్ట్రంలో 3,90,00,000 ఉన్నటువంటి బంగారు తెలంగాణని ఇవాళ మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ మీ చేతులలో పెడితే ఏం చేసినావు ముఖ్యమంత్రి? మొత్తం అప్పులపాలు చేసినావు. మొత్తం సర్వనాశనం తెచ్చి ఇవాళ 3,500,00,000 కోట్ల అప్పులలో ముంచినావు మమ్మల్ని అందరినీ. మా ఒక్కొక్కరి మీద ఇవాళ ₹1,00,000 అప్పు పెట్టినావు. కాళేశ్వరం కట్టగట్టమని చెప్పి ఏ రైతన్నా ఏ రోజన్నా ధర్నా చేసిన రోజు ఏదన్నా ఉందా? సచివాలయం కూలగొట్టమని చెప్పి ఎవడన్నా ధర్నా చేసిన దినం ఏ రోజన్నా ఉందా? ప్రజలు కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలన్నీ కోల్పోతూ ఉంటే నువ్వు పోయి ఫామ్ హౌస్లో వండుకొని ఉంటే ఎవడు చేయాలి? ఇక్కడ సిగ్గు తప్పినటువంటి పరిపాలన పాలించుకుంటా, ఎదిరించడం మీద అక్రమ కేసులు పెట్టుకుంటా, నీ కొడుకేమో ఐటీ మినిస్టర్, అదేంది ఇవాళ ఏదో కరీంనగర్లో ఐటీ ఏదో ఆఫీస్ కట్టినా అని చెప్తాడు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది మాలాంటి బీద ప్రజలు ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు కదా. కనీసం ఒక్కరోజన్నా పట్టించుకొని గాంధీ హాస్పిటల్కి వచ్చి, కనీసం ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి పట్టించుకున్న రోజు ఏ రోజన్నా ఉన్నదా ముఖ్యమంత్రి గారు? ప్రశ్నించిన మీద కేసులు పెట్టుడు. సచివాలయం 500 కోట్ల రూపాయలతోటి నిర్మిస్తున్నావు. సచివాలయానికి 6 ఏళ్లలో 6 సార్లు వచ్చినటువంటి దినం లేదు నీది. సిగ్గు తప్పినటువంటి పరిపాలన చేస్తున్నావు నువ్వు. సచివాలయం ఎవడు కూర్చోని కాడ నువ్వు గడ్డి వీకేదే నీ ఫామ్ హౌస్లో కదా ముఖ్యమంత్రి. నీ ఫామ్ హౌస్లోనే కదా నువ్వు ఉండేది. నీకు సచివాలయం ఎందుకు మరి? 15 కోట్ల రూపాయలు మా పైసలు, అవి 500 కోట్ల రూపాయలు మా పైసలు. ఫండ్స్ వచ్చిన పైసలన్నీ ఎటుపోయినాయి? కరోనా నేపథ్యంలో మస్తు పైసలు వచ్చినాయి కదా, కోట్ల రూపాయలు. అవన్నీ ఎవడెత్తుకపోయిండు? ఆ పైసలన్నీ ఎటుపోయినాయి? ఏదో 1000 పడకల హాస్పిటల్ అని చెప్పి ఆడ బెడ్లు వడదిగినావు కదా, దాంట్లో ఎవ్వడు దిక్కులేడు. మొన్న పోయి చూస్తే 2 ఉన్నారు, 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఆడ. 1000 పడకలు అని చెప్పినావు కదా, అది మీ అయ్యే జాగిరా? అదేమన్నా ఆడ ఉన్నటువంటి ఐక్యవాడు కదా ఇచ్చింది, ఫండ్గా కదా నీకు బెడ్లు మంచాలు అవన్నీ ఇచ్చింది. నీ అయ్య జాగిరి కాదు కదా, నీ జోలకెళ్ళి ఏం పైసలు పెట్టుకోలే కదా నువ్వు. సచివాలయం కూలగొట్టమని అవడం చెప్పిండా నీకు? అలా ప్రజల ప్రాణాలు పోతుంటే ఆక్సిజన్ అందక ఏం సార్ తలసాని గారు నిన్నేమో చెప్తురు కదా, కరోనా అంతా మంచిగా చక్కగానే ఉంది, మా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు పోతలేడని. వస్తావా గాంధీ హాస్పిటల్కి? వచ్చి మాట్లాడతారా? చెప్తారా? ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడతాడని చెప్తారు కదా సార్. రా చూద్దాం, రేపు పొద్దుగాల గాంధీ హాస్పిటల్ రా, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో. నిన్న ఎంజీఎం హాస్పిటల్ కాడ వర్షంలో 3 గంటల సేపు ఉంది పేషెంట్, చచ్చిపోయిన పేషెంట్ బెడ్ మీద స్ట్రెచ్చర్ మీద 3 అవర్స్ ఉంది. నల్గొండ జిల్లాలో ఆక్సిజన్ అందక చచ్చిపోయింది నిన్న ఒక యువకుడు. గాంధీలో ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. కేసీఆర్ బంగారు తెలంగాణను, మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే మొత్తం సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. అలా మొత్తం హైకోర్టు ఎంత చెప్పినా వింటున్నావా? అన్ని దొంగ లెక్కలు. నీ అసంటి పాలకులు మాకు అవసరం లేదు. ఫామ్ హౌస్లో పండుకొని పాలించేటువంటి పాలకులు మాకు అవసరం లేదు. ప్రశ్నించడం మీద కేసులు పెట్టుడు. ఏదో ఐటీ రంగం అని చెప్పినావు కదా కరీంనగర్లో, నిన్న విద్యార్థులంతా ట్యాంక్ ఎక్కిన చూడలే? సిగ్గు తప్పిన కేటీఆర్. టెంపరీ ఉద్యోగాలు ఉన్నాయంటావు కదా, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామంటావు కదా, ఇంటికో ఉద్యోగం అన్నావు కదా, ఇంటికో నల్ల అన్నావు కదా. 6 ఏళ్ళల్లో నువ్వు చేసిన పని ఏ ఒక్కటన్నా చక్క ఉందా కేసీఆర్? 3 చింతల పల్లికాడ ఏం చెప్పినావు? మహిళా భవనాలు, ఆడుకునే ఆట స్థలాలు, ఇంటికో నల్ల, పెద్ద పెద్ద రోడ్లు, మంచి మంచి నిర్మాణాలని చెప్పినావు. సిగ్గుపడు కేసీఆర్, సిగ్గుపడు. నీ వార్తాపత్రికలో ఏమన్నా పబ్లిక్ ఏదైనా పనికొచ్చేటువంటి ఉంటుందా ఒక్కటనా? హైకోర్టు ఇలా చెప్పింది, కనీసం ఆ వార్త వచ్చిందా నీ పేపర్లో? హైకోర్టు నిన్ను బండబూతులు తిట్టి పంపించింది.
వచ్చిందా? 500 కోట్ల రూపాయలు పెట్టి ఎవడన్నా కట్టుమని చెప్పిండా సచివాలయం? ఎవడన్నా కట్టుమని చెప్పిండా నిన్ను సచివాలయం? మా పైసా మొత్తం తింటున్నావు కేసీఆర్. జగన్ ఏ విధంగా అయితే జైల్లో పోయి ఎట్లయితే ఉన్నాడో అలాంటి రోజు ఖచ్చితంగా నీ కాందానికి మొత్తం వస్తుంది, నీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. జైలు జీవితం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,90,00,000 మంది ఉసురు నువ్వు పోసుకుంటావు, చూసుకో. కేవలం ఒక ఆక్సిజన్ లేక చచ్చిపోతురు కేసీఆర్. మొన్న నడుము దాకా నీళ్ళు వచ్చినాయి ఉస్మానియా హాస్పిటల్లో, కనీసం వచ్చి చూసిన పాపన పోలేదు నువ్వు. బంగారు తెలంగాణ అన్నావు. మొన్న అసెంబ్లీ శాసనసభలో ఏం చెప్పినావు? 1000 కోట్లు పెట్టుకుంటాం అధ్యక్ష, 1000 కోట్లు పెట్టుకొని మేము ఆపుకుంటామని చెప్పినావు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మేము మా ఎమ్మెల్యేలు మేము నిలబడి పనిచేస్తామని చెప్పినావు. కనీసం ఒక్క రోజు కూడా నువ్వు వచ్చి చూసినటువంటి రోజు లేదు కేసీఆర్. సిగ్గు తెచ్చుకో ఇకనైనా. నీతోటి కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం కేసీఆర్. నీ అయ్యా జాగిరి కాదు తెలంగాణ రాష్ట్రం. ఏమన్నా నీది కాదు తెలంగాణ. మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టినావు. కాళేశ్వరం అన్నావు, కొండపోచమ్మ అన్నావు, ఊర్లు మింగినావు. ఖబర్దార్ కేసీఆర్. ఇప్పుడన్నా సోయి తెచ్చుకొని ప్రజలను పాలించేటువంటి పాలన నువ్వు చేయి కేసీఆర్. ప్రజలకు ఎలాంటి అవసరాలు అవుతున్నాయో ఆ అవసరాలను చూడు కేసీఆర్. ఫామ్ హౌస్లో వండుకునేటువంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ప్రతిపక్షాలు ఏ విధంగా అయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు. మేమే సార్, మేమే ప్రతిపక్షం, మేమే ఎదురిస్తాం, మేమే మాట్లాడతాం. నువ్వు మాకు అవసరం లేదు, పని చేసేటోడే మాకు కావాలి. ఖబర్దార్ కేసీఆర్. ఏ ఒక్క మనిషి చచ్చిపోయినా కూడా ఇప్పటికీ ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సావుకు నువ్వే కారణం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖబర్దార్ కేసీఆర్. ఇప్పుడైనా నీ పరిపాలన చక్కగా చేసుకో. ఫామ్ హౌస్లో పండుకున్నాడు బంద్ చేయి. ఫామ్ హౌస్లో గడ్డి వీకని కాదు నిన్ను ప్రజలు ఎన్నుకున్నది. ప్రజలకి నిలబడి పనిచేసేటోడు కావాలి మాకు. బంగారు తెలంగాణ అంటావు, బాగా సౌండ్ ఉన్నది అంటావు, అన్నిట్లలో మాది ముందుకెళ్తుంది అంటావు, వ్యవసాయం అంటావు, నీళ్ళు అంటావు, నిధులు అంటావు. ప్రజలకు అక్కరకు వచ్చేది మాట్లాడు కేసీఆర్. ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయి. సిగ్గు తప్పిన పాలన చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? ఎంతోమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతున్నారు కేసీఆర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మాలాంటి 1200 బిడ్డల ఆత్మ బలిదానం కేసీఆర్. నువ్వు ఫామ్ హౌస్లో పండుకొని కాదు, 1200 మంది చచ్చిపోయింది. ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గు తెచ్చుకో కేసీఆర్. ఎంత మంచిగా పాలిస్తుండో. నీకంటే పోరాడు కేసీఆర్. నువ్వు ఒక వేస్ట్ ఫెలో కేసీఆర్. మా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళంతా ఒక ఆట బొమ్మలు. ఇప్పుడు నడుస్తుందంతా కూడా 2020లో మొత్తం కాంచీరామ్ గారు బుక్లో ఏ విధంగా అయితే చెప్పిర్రో ది చెంచా ఏజ్ అని చెప్పి మొత్తం కీలు బొమ్మలాట, మొత్తం చెంచా యుగమే నడుస్తుంది. అలాంటి పాలన చేస్తున్నావు కేసీఆర్. 4 కోట్ల మంది జనాభాది ఉసురు తలిగి నువ్వు కూడా ఏదో ఒక రోజు జైలు పాలవుతావు. ఖచ్చితంగా చట్టం ముందు నిన్ను నించోబెడతాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు జైలు పాల అనుభవించేటట్టు ఖచ్చితంగా చేస్తాం మేము. ఖబర్దార్ కేసీఆర్.